దేవుడు పేరు చెప్పి తాగేసి తందనాలు ఆడేవాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. దేవుడు పండగ అని చెప్పి తాగుతారు, దేవుడికి ఏదో చేస్తున్నాం అని చెప్పి తాగుతారు ఇష్టం వచ్చినట్టు. కళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు, బ్రాంతి తాగేవాళ్ళు ఉన్నారు, విస్కీ తాగేవాళ్ళు ఉన్నారు, సారా తాగేవాళ్ళు ఉన్నారు, రకరకాలు తాగుతారు. ఎవరి పేరు చెప్పమ్మా? ఎవరి పేరు చెప్పి ఇవన్నీ? దేవుడు పేరు చెప్పి. ఇప్పుడు దేవుడు నిన్ను తాగమని ప్రోత్సహిస్తాడా? అలా ప్రోత్సహిస్తే దేవుడు అవుతాడా ఆయన? దేవుడు నిన్ను వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తాడా? అలా ప్రోత్సహిస్తే దేవుడు అవుతాడా ఆయన? అవడు కదా. అంటే వీళ్ళు నమ్ముతున్నట్టా ఇది దొంగ నమ్మకమా? అబద్ధమా? అబద్ధం. వీళ్ళ సుఖాలు నెరవేర్చుకోవడానికి, వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళలో దైవ భయం లేదు. చూడండి, మధ్యకాలంలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా దేవుళ్ల పేరిట స్లోగన్స్, దేవుళ్ల పేరిట మాటలు, దేవుళ్ల పేరిట ప్రచారాలు, ఎందుకు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ మత్తులో అందరినీ ముంచేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటారు. పబ్బం గడుపుకునే కార్యక్రమాల్లో దేవుణ్ణి యూజ్ చేస్తారు, వాళ్ళు దేవుణ్ణి వాడతారు. వాళ్ళు దేవుడి పేరిట యుద్ధాలు, దేవుడి పేరిట కల్లోలాలు, దేవుడి పేరిట ఏదైనా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలంటే దేవుడి పేరు వాడాలి, మనం ఈ దేవుడి పేరు వాడి మనుషుల్ని రెచ్చగొడదాం అనుకునేటువంటి రాజకీయ భయంకరులు సమాజంలో చాలా మంది ఉన్నారు, నేటికి ఉన్నారు. ఈరోజు దేవుడిని ఒక వ్యాపార వస్తువుగా మార్చేశారు, దేవుడిని ఒక రాజకీయ వస్తువుగా మార్చేశారు, దేవుడిని ఒక విలాస కేంద్రంగా మార్చేశారు. దేవుడి పేరు అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి కూడా వెనకాడట్లేదు చాలా మంది. అరే, దేవుడి వలన దేవుడి పేరు చెప్పి నీతి నేర్పించాలి, సమాజాన్ని బలపరచాలి, సమాజాన్ని నీతి మార్గంలో నడిపించాలి. దేవుడు అంటేనే మంచివాడు, ఆ మంచివాడి ఉద్దేశాలు సమాజానికి నేర్పించి అందరినీ మంచిగా మార్చాలి అని అనుకునే వాళ్ళు లేరు. ఆయన అడ్డు పెట్టుకుని ఏదో విధంగా ప్రజలకి టోపీ పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువే.